నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఓ పక్కన ప్రపంచంలో యుద్ధ వాతావరణం సమసిపోతే భారతదేశంలో ఎలక్షన్స్ రణరంగంలో 3 స్టేట్స్కి ఒకటి పుదుచ్చేరి, పాండిచ్చేరి, అట్లాగే కేరళ, అట్లాగే అస్సాంలో మొన్న రేపు 9వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్స్ గురించి క్యాంపెయినింగ్ అంతా కంప్లీట్ అయింది. ఏ పార్టీలు వాళ్ళ విజయ అవకాశాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. అండ్ మీరు చెప్పినట్టు ఈ ఫ్రెబీస్ అనేది కామన్ పాయింట్ అయిపోయింది. ఈ ఫ్రెబీస్ మరి దీన్ని అరికట్టకపోతే అసలు శ్రీలంక పరిస్థితి గురించి మళ్ళీ ఒకసారి చర్చించుకోవాల్సి వస్తుంది అనమాట. మరి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అయిన తర్వాత ఈ 3 స్టేట్స్లోనూ ఏ విధంగా ఉండబోతోంది, ఎవరి ఫేవర్లో రాబోతోంది, ఏమైనా ఎస్టిమేట్ ఇవ్వగలరా? ఒకటి ముందు వెస్ట్ బెంగాల్తో మొదలెడదాం. వెస్ట్ బెంగాల్ చాలా చాలా కీన్గా చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్ పర్వాలేదు, అది కూడా మొత్తం ఇప్పుడు జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో దానికి చాలా ఇంపార్టెంట్ ఫోకస్ వస్తున్నది. ఫోకస్ ఎందుకంటే అక్కడ బాగా స్ట్రిక్ట్గా ఎస్ఐఆర్ను, సమ్మరీ ఇంటెన్సివ్ రివిజన్ను ఇంప్లిమెంట్ చేశారు. కొంత మంచి పని చేసింది ఏంటంటే సుప్రీంకోర్టు చొరవ తీసుకొని కొంతమంది జడ్జెస్ను వాళ్ళని కూడా ఈ పని మీద పెట్టింది. సో దాంతో బాగా ఇదైంది. ఒక రకంగా ఇది చాలా చాలా అవసరం. చాలా ఇన్ఫ్రంటేషన్ జరిగింది, దాంట్లో ఏమి డౌట్ లేదు. అస్సాంలోనూ జరిగింది, వెస్ట్ బెంగాల్లోనూ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశాన్ని 1947లో విభజించినప్పుడు ఈస్ట్ పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాన్ అన్నప్పుడు వీరింటికి ఒక కారిడార్ బిల్డ్ చేయాలని అడిగాడు జిన్నా గారు. మధ్యలో ఆ ఏరియా అంతా మాకు ఇవ్వాలని. దానికి అనుగుణంగానే ఒక ప్లాన్డ్గా ఇన్ఫిల్ట్రేషన్ వెస్ట్ బెంగాల్లో చాలా జరిగింది. సో వాళ్ళలో చాలామందిని తీసేశారు. బట్ తీసేసిన వాళ్ళల్లో ఈస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కొంతమంది హిందూ ఓటర్స్ కూడా ఉన్నారు. మొహువాస్ అని, రాజ్భోగేస్ అని, వీళ్ళంతా వాళ్ళు కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయిన ఉన్నారు. సో అది ఎటు పోతుందనే చూడాలి. మోరాలెస్ దీని ఎఫెక్టు కొంత అడ్వాంటేజెస్ బీజేపీగా అక్కడ ఉండొచ్చు. మిగిలిన చోట్ల తమిళనాడులో నేను అనుకోవటం ఏఐడిఎంకే దీనికి ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే పెద్ద గొప్పగా ఏమీ అతని పాలన లేదు. లాస్ట్ టైమే లోక్సభలో వచ్చి ఉండాల్సింది బీజేపీ ఏఐడిఎంకే కూటమిగా పోయి ఉంటే. బట్ కూటమిగా పోకుండా వేరువేరుగా పోబట్టి టీఎంకే అడ్వాంటేజ్ అయింది. సో అక్కడ కూడా చేంజ్ ఆఫ్ రిజిమ్ నేను అనుకోవటం చేస్తుంది. కేరళలో ఎల్డిఎఫ్ మీద విపరీతమైన యాంటీ సెంటిమెంట్ అయితే ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఎల్డిఎఫ్ కనుక ఈ తరవ గెలిచింది అంటే దే షుడ్ బి థ్యాంక్ఫుల్ టు బీజేపీ. బీజేపీ కనుక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ను సబ్స్టాన్షియల్గా కట్ చేయగలిగితే మళ్ళీ ఎల్డిఎఫ్ వస్తుంది. లేకపోతే కాంగ్రెస్కి అక్కడ అడ్వాంటేజ్ ఉన్నది. పాండిచ్చేరి చెప్పలేము, అటు ఇటుగా ఎటైనా పోవచ్చు. బ్రాడ్గా ఇది నా అసెస్మెంట్. దాని మీద చూద్దాం. మాకు అయిన తర్వాత ఒపీనియన్ పోల్స్ వస్తాయి మొత్తం దాని మీద. వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు మీరు అన్నట్టు మేజర్ 2 స్టేట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేపు మనకి ఓవరాల్గా బీజేపీ గవర్నమెంట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడాను ఎలా ఉంటుందని మనకు తెలుస్తుంది. నమస్కారం.